పి గన్నవరం నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి 2.0 జిఎస్టి సంస్కరణలు ఏవైతున్నాయో దాని గురించి, అంటే విద్యుత్ రంగంలో ఏ విధమైనటువంటి రాయితీలు ఉన్నాయో దాని గురించి తెలియజేయడానికి ఈ గన్నవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఈ 3 రోజుల జంక్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మోడీ గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకి చాలా ఎక్కువ ఇది వినియోగం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిఎస్టీ స్లాబ్ని 2 రకాలుగా ఇప్పుడు మన పెద్దలు సుబ్బారావు గారు చెప్పినట్టు 28% ఉన్నటువంటి దాన్ని 18%కి, అదేవిధంగా 12% ఉన్నటువంటి దాన్ని 5%కి తగ్గించి ఈ ఓవరాల్గా ఈ 2 స్లాబ్ల మీద, అంటే ప్రతి సామాన్యుడికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో సౌరశక్తి పరికరాల మీద 5%, అదేవిధంగా వాయు శక్తి పరికరాల మీద 5%, అదేవిధంగా జల విద్యుత్ ద్వారా పరికరాలు ఏవైతే ఉపయోగిస్తారో దాని మీద కూడా 5% తోటి ఇంతకుముందు 12% ఉన్న దాన్ని తగ్గించి 5% చేయడం జరిగింది. ఇవి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రాయితీలు ఈ పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్లు చేస్తున్నది కాబట్టి మీరందరూ గమనించాలి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటి వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎన్నో రకాలుగా ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఈ పేదరికం లేకుండా చేయటం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఈ ప్రభుత్వానికి మీరు అండదండగా ఉండాలని తెలియజేస్తూ, విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజలు సౌరశక్తిని బాగా ఉపయోగించుకోవచ్చు. అంచేత విద్యుత్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేసి అందరినీ మోటివేట్ చేస్తారని ఆశిస్తూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.